ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ కార్తీక మహాపురాణము 5వ రోజు పారాయణం. నవమాధ్యాయం. యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమియ్యసాగారు. సూర్య, చంద్రాగ్ని, వాయురాకాశ గోసంధ్యలు, దశ దిశా కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునేవానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపీకూప తటాకాది నిర్మాణాటంక పరులని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవానిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణాస్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతుంటారు. ఇక ఈ అజామిలుడు అంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసి సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణుపార్షదులా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమనాన్ని వదిలి సత్సంగములో కలిసినవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయరహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీ కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతుల అందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిలుడులోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చెరు అందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లటి కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామ స్మరణము చేయసాగాడు. కాబట్టి రాజా, కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యఫలం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. నవమాధ్యాయం సమాప్తం. దశమాధ్యాయం. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పు. వశిష్ఠ ఉవాచ. నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడును, దురాచారుడును, నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిలుని అందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డంగించి
అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయడం వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని ఏ విధంగా దహించునో అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణము చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడి పోతాయి. ఇక భక్తిభావముతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజామిలుని పూర్వజన్మ. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశములో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడై దేవేత్తర చిత్తుడై దైవద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధ పాని అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర ప్రీయుతుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలనంతటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిని మంచినీళ్ళు ఇయ్యి, అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రితయై ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుట ఆలోచనలకు అంతరాయము కలిగించాడనే కోపంతో తన ముష్టితో భర్తను ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకొని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణాంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం జరిపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవమును పొంది కన్యాకుబ్జములోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ ఆ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకొని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఆ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల,
ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారదోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడము వలన ఎవరైతే ఈ దివ్యవ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరకప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే నవమ దశమ అధ్యాయో సమాప్తః. 5వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.